స్వరూపులందరికీ నమస్కారం. చాలామంది నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, ముఖ్యంగా ఆడవాళ్ళు భర్త పట్ల మమకారం, ఇంట్లో అన్ని విషయాల పట్ల అనురాగం, పిల్లల గురించి ప్రతి ఒక్క ఫీలింగ్ కూడా చాలా ఎక్కువగా మమకారం కలుగుతుంది. దీని నుంచి ఎలా బయటపడతాం మేము? నామజపం చేస్తున్నా, ధ్యానం చేస్తున్నా కూడా మాకు ఇది పోవటం లేదు అని అడుగుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క అడుగు కూడా సాధనే. అన్నీ సాధనే. మన ప్రతి శ్వాస, మన ప్రతి చర్య, మన ప్రతి అడుగు కూడా సాధనలోకే వస్తుంది. ఎందుకంటే మనం వేసే ప్రతి అడుగులోని కూడా మనకి జ్ఞానం అందుతూ ఉంటుంది. శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఫలితం మీద దృష్టి పెట్టకుండా మన ప్రయత్నం త్రికరణ శుద్ధిగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను గట్టిగా ఒకే మాట. అస్సలు బ్రేక్ అనేది లేకుండా నిరంతరము నామజపము, ధ్యానము కనుక మనం చేసినట్లయితే, పనులు చేస్తున్నంతసేపు మనసులో నామజపం చేసుకుంటూ తర్వాత కనీసం 1 గంట 2-3 గంటలైనా సరే, ఒకేసారి చేయలేకపోయినా 2-3 సార్లైనా కూర్చొని మనం చేస్తూ ఉన్నట్లయితే నెమ్మదిగా మన అంతరంగంలో మార్పు వస్తుంది. అది బయటకు కనిపించదు. మనకి సర్జరీ అయినప్పుడు చూసారా, వాళ్ళు ఆపరేషన్ చేసి కుట్లు కలిపేస్తారు, కానీ మనం నోట్లో టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటాం. ఆ లోపల ఏం జరుగుతుంది? అక్కడ కుట్లు తాలూకా పచ్చంతా పోయి అది డ్రై అయిపోయి కొద్ది రోజులకి అసలు ఆపరేషన్ జరిగిందన్న సెన్స్ కూడా అక్కడ లేకుండా మనకి గాయం తగ్గుతుంది. కానీ బయటకు మనకి కనిపించదు కదా, లోపల హీలింగ్ జరుగుతూనే ఉంటుంది మనం మెడిసిన్ తీసుకోవటం వల్ల. ఇక్కడ మెడిసిన్ ఏంటంటే మనం దైవాన్ని జ్ఞప్తిలో ఉంచుకోవటం. అది నామజపం రూపంలోని, ధ్యానం రూపంలోని నేను చెప్తున్నాను. మీరు ట్యాబ్లెట్ వేసుకోకుండా అశ్రద్ధ చేస్తే గాయం మానదు కదా. అదేవిధంగా ఇప్పుడు గాయం పచ్చిగా ఉన్నప్పుడు అది మాడిపోయిందేమోనని దాన్ని గోకి చూస్తే బలవంతంగా చీము నెత్తురు వస్తుంది. అదే దానికది గాయం పూర్తిగా మాడిపోతే దాని పొలుసు దానంతటా దూడిపోయి అది బ్లడ్లో కలిసిపోయి కనీసం మచ్చ కూడా మిగలకుండా అంత బాగా గాయం తగ్గిపోతుంది. అదే అది పచ్చిగా ఉండగా దాన్ని మనం గోకినట్లయితే చీము నెత్తురు వస్తుంది. అదేవిధంగా మనము నామజపంతోని, సాధనతోని ప్రతిరోజు నిరంతరము ఫలితాన్ని దృష్టిలో పెట్టుకోకుండా, ఫలితం పట్ల ఆశ పెట్టుకోకుండా మన ప్రయత్నం మనం చేస్తున్నప్పుడు గాయానికి హీలింగ్ ఎలా జరుగుతుందో మందు వలన, ఈ మంత్రజపము సాధన వలన మన లోపల కూడా హీలింగ్ జరుగుతూనే ఉంటుంది. అది బయటకు కనిపించదు. దానిని మీరు గోకి చూడనవసరం లేదు. దానంతటా అది జరుగుతుంది. ఏదో ఒక రోజు ఆ పొలిసి ఎలా ఊడి రాలిపోయిందో, దోసకాయ యొక్క తొడుము ఎలాగ ఊడిపోయిందో, మన సాధనలో కూడా మమకారం రూపంలో ఉన్న అహంకారము పూర్తిగా నశిస్తుంది. అటాచ్మెంట్లోనే డిటాచ్మెంట్ కూడా వస్తుంది. అందరిలోనూ ఉన్నా కూడా దేనికి అటాచ్ అవ్వకుండా మనం ఉండగలుగుతాము. కానీ అప్పటి వరకు ఇంకా ఓర్పు సహనంతో ఉండాలి. సాధకుడికి ముఖ్యంగా ఉండవలసింది ఓర్పు సహనమే. ఇంకెంతకాలం, ఇంకెంతకాలం అని అనుకోకూడదు. మనం ఎప్పుడైనా భోజనం చేయటానికి ఎన్ని రోజులు తినాలి అని ఆలోచిస్తున్నామా? ఎన్ని రోజులు నిద్రపోవాలి అని ఆలోచిస్తున్నామా? బ్రతుకున్నంతకాలం ఎన్ని పనులు విసుగు లేకుండా ఉత్సాహంగా చేస్తున్నాం కదా. కానీ సాధన దగ్గరకు వచ్చేసరికి ఎన్ని రోజులు, ఎంత కాలము, ఎంత రిజల్టు, ఈ కొలమానాలన్నీ వస్తున్నాయన్నమాట. మీలో వాసన రూపంలో ఉన్న అహంకారాలన్నీ పూర్తిగా దోసకాయ తొడుము ఊడిపోయినట్లు ఊడిపోయి మీకు మంచి రోజు రావటానికి మీరు ప్రార్థనని ఆశ్రయించండి. రాత్రి నిద్రించే ముందు మనస్ఫూర్తిగా భగవంతుడికి మీకు ఏదైతే అడ్డుగా ఉందో దానిని తీసేయమని ప్రార్థించండి. మనస్ఫూర్తిగా చేసిన ప్రార్థన ఖచ్చితంగా ఫలిస్తుంది. 2010లో నాకు అసలు ఎవ్వరు, ఏ మహాత్ముడి జీవిత చరిత్ర కానీ, పుస్తకాలు కానీ, ధ్యానము కానీ, భక్తి కానీ ఏమీ తెలియదు. కానీ గొప్ప సాధకులని నేను చూశాను నా కళ్ళతో.
వాళ్ళలో వాళ్ళలో విషయ వాసనల యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉండి స్థితప్రజ్ఞతతో కనిపించారు నాకు. అబ్బా! వీళ్ళలాగా అవ్వాలంటే నాకేం చెయ్యాలి? నాలో ఈ వాసనలన్నీ ఉన్నాయి కదా! అవి ఎలా పోగొట్టుకోవాలి అని అనుకున్నప్పుడు నాకు ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఇదంతా పెట్టింది భగవంతుడే కదా! భగవంతుడినే ప్రార్థిద్దాము అని. కానీ అసలు నాకు ప్రార్థన ఎలా చేయాలో ఏమీ తెలిసేది కాదు. ఒక నర్సరీ పిల్లాడి కన్నా కూడా పూర్తి అజ్ఞానం అన్నమాట. సాధన తెలీదు, ధ్యానము తెలీదు, భగవంతుడు అంటే ఏంటో తెలీదు, ఒక ప్రార్థనా శ్లోకం రాదు. ఆధ్యాత్మికం అన్న దానికి అసలు సాధన అన్న ఒక పదం విన్నప్పుడు కూడా సాధన అంటే ఏంటి, ఇదేదో చాలా కొత్త పదంలా ఉంది అని చాలా కొత్తగా వినేదాన్ని అనమాట. ఏంటి అస్సలు అర్థమయ్యేది కాదు. కానీ భగవంతుడికి మాత్రము నేను ఏడుస్తూ ప్రార్థన చేసేదాన్ని. ఎంత గట్టిగా చేసేదాన్ని అంటే, స్వామి అస్సలు ఎన్ని రకాలుగా నా మనసు కొట్టుకుంటుంది, ఎన్ని వాసనలు, ఎన్ని కోరికలు, ఎన్ని ఆలోచనలు, అంత బురదమయంగా ఉంది నా మనసు. ఎంత బురద పెట్టుకొని నేను నిన్ను ఎలా ప్రార్థిస్తాను? నీ పట్ల నాకు అసలు ఎలాంటి ఫీలింగ్ కూడా రావట్లేదు. దేవుణ్ణి చూస్తే ప్రేమ కలగాలి కదా, భక్తి కలగాలి కదా. చూడు మీరాబాయి అందరూ కూడా ఎంత భక్తిగా ఉన్నారో, నేను చూస్తే ఇంత జడ్డిదానిలా ఉన్నాను. నాకు భక్తి రావట్లేదు, నిన్ను చూస్తే ఏ ఫీలింగు రావట్లేదు, ఏమీ రావట్లేదు. కానీ వాళ్ళలా నేను కూడా అవ్వాలి కదా. ఎంత మలినంగా ఉన్న నా మనసు నీ మీద ఎలా పెట్టను? కానీ నాకు చిన్న హెల్ప్ చేస్తావా అని చెప్పి ఇంత అమాయకంగా అడిగేదాన్ని. ఇప్పుడు కనుక నాకు అవి గుర్తుకొస్తే చాలా ఆశ్చర్యం వస్తుంది. స్వామి అస్సలే ఈ మొత్తం ఈ మలినాలన్నీ నా మనసులో ఉన్నాయి అన్నీ పెట్టింది ఎవరు? మాయను సృష్టించింది, ఆ జ్ఞానాన్ని సృష్టించింది భగవంతుడే అంటారు కదా. కానీ అస్సలు నాలో ఎంత మాయ ఉంది, ఎంత ఆలోచనలు కోరికలు ఉన్నాయి, ఇవి ఎలా పోతాయి? అన్నీ నువ్వే తీసేయచ్చు కదా. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, అసలు ఎలా పెట్టావో అలాగా ఏం చేస్తావో నాకు తెలీదు. ఇవన్నీ పెట్టింది నువ్వే. మర్యాదగా చెప్తున్నాను, పెట్టింది పెట్టినట్టు నువ్వే వెనక్కి తీసేసుకో, ఇవన్నీ తీసేసుకో అని చెప్పి చాలా కమాండింగ్గా చెప్పేదాన్ని అనమాట. తర్వాత మళ్ళీ నాకు భయం వేసేది. అమ్మో దేవుడు కదా, చాలా పవర్స్ ఉంటాయి కదా, అలా మాట్లాడకూడదు కదా, కొంచెమైనా రిక్వెస్ట్గా మాట్లాడాలి కదా అని మళ్ళీ నాకు నేనే అనుకొని, అలా కాదు స్వామి, నా మనసులో ఇన్ని చెత్తలుంటే నిన్ను నేను ఎలా చేరుకుంటాను చెప్పు, ఇదంతా తీసేసుకోవచ్చు కదా నువ్వు, అప్పుడే కదా నేను కూడా మీరాబాయిలా నీకు ప్రార్థన చేయగలను, ప్రేమతో ఉంటాను నీ మీద. నాకు ఏం ప్రేమ రావట్లేదు నీ మీద, ఎలాంటి ఫీలింగు రావట్లేదు. అసలు ప్రేమ లేకుండా నిన్ను ఎలా పూజించను చెప్పు. నాకే సిగ్గుగా ఉంది. పైన నటించలేకపోతున్నాను నీ దగ్గర. ఎవరి దగ్గరైనా నటించవచ్చు కానీ నీ దగ్గర నటించకూడదు కదా. నిన్ను చూస్తే నా హార్ట్లో ప్రేమ పుట్టట్లేదు. ఏం చేయను? అసలు ఈ మలినాలన్నీ తీసేసుకోవచ్చు కదా ప్లీజ్. నువ్వు ఒక్కసారే మొత్తం తుడిచేసి డింగమని చెప్పు, ఒక్కసారే నాకేమి ఇచ్చేయొద్దులే, కొంచెం కొంచెంగా ఇవ్వు. కనీసం రోజుకి ఒక్క ఇసుక రవ్వంత ఇవ్వు, నాకు చాలు ఎనర్జీ. ఒక్క ఇసుక రవ్వంతా నా మనసులో ఉన్న చెడుని తీసే. ఒక్కసారి నేను డిమాండ్ చేయట్లేదు స్వామి, కొంచెం కొంచెంగా తీసే. అలా నెమ్మదిగా ఒక్కొక్క చిన్న గింజంత ఇసుకరేను వంత నువ్వు తీసేస్తున్నా ఏదో ఒక రోజుకి మొత్తంగా క్లీన్ అయిపోతాను కదా, అప్పుడు స్వచ్ఛంగా అయిపోతాను కదా ఖాళీ పాత్ర కింద. అప్పుడు నిన్ను ప్రేమించగలుగుతాను, నిన్ను ధ్యానించగలుగుతాను కదా. ఇలా చెయ్యొచ్చు కదా ప్లీజ్ తండ్రి. నేను ఎవరిని అడగాలి? ఇవన్నీ పెట్టింది నువ్వేనని చెప్తున్నారు కదా అందరూ. మరి ఎవరు పెట్టారో వాళ్ళే కదా తీయాలి. చెడుపు పెట్టినోడే తీయాలి అని అంటారు కదా. మరి నేను ఇంకెవరిని ప్రార్థించను? నువ్వెలా పెట్టావో అలా వెనక్కి తీసేసుకో స్వామి దయచేసి అని నేను ప్రార్థించేదాన్ని. భగవంతుడికి నేను ఒక లెటర్ రాస్తున్నట్టు నా డైరీలో రాసుకునేదాన్ని ప్రతిరోజు. స్వామి నా మనసు ఎంత గందరగోళం చేస్తుందో, ఎంత దారుణం ఏంటి స్వామి,
అస్సలు మరీ దారుణంగా డోర్ దగ్గర ఇద్దరు కాపలా ఉంటారు చూడు, అలా ఉంటున్నారు నీ లోపలికి నన్ను రానివ్వకుండాను. అసలు బయట విలన్స్లా కాపలా కాస్తున్నారు. ఈ ఆలోచనల రూపంలోని జై విజయులు ఉంటారు చూడు, వైకుంఠంలో బయట కాపలా కాస్తూ నిన్ను చేరనివ్వకుండా, అలాగా మలినమైన నా మనసు బయట అలా అడ్డుపడుతుంది. నీ దగ్గరికి రాలేకపోతున్నాను. అసలు నువ్వు బయటకు వచ్చి నన్ను తీసుకెళ్ళొచ్చు కదా. ఇలా అన్నమాట. ఒక పిచ్చిదాని మాదిరిగా ప్రతిరోజు ఇలాగే రాసుకునేదాన్ని డైరీలో, ఇలాగే ప్రార్థించేదాన్ని. ఎవరితోటైనా మాట్లాడినప్పుడు నేను ఇలా ప్రార్థన చేస్తున్నానని చెప్పేదాన్ని. ఆ తర్వాత నాకు మెడిటేషన్ బుక్స్ కొనుక్కోవటానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. ఎవరో ఒక ఆమె నా దగ్గరకు వచ్చి, ఒక అతను చాలామందికి ధ్యానం పుస్తకాలు ఇస్తారు అని చెప్పి అతనికి కూడా నా అడ్రస్ ఇచ్చిందనమాట. అతను నా మీద చాలా దయతోటి కొన్ని పుస్తకాలు కొరియర్లో నాకు పంపించడం జరిగింది. అప్పుడు అందులో చూస్తే పరమహంస యోగానంద్ గారిది ఒక యోగి ఆత్మకథలో అతను భగవంతుడితో దైనందిన డైరీ కింద అతను ప్రతిరోజు భగవంతుడితో మాట్లాడాలి, ఇలా డైరీ రాయాలి అని ఉందన్నమాట. అప్పుడు నాకు ఎంత ఆశ్చర్యం కలిగిందంటే, అసలు నేనేమేమి చేస్తున్నానో అవన్నీ మహాత్ములు యొక్క బోధ రూపంలో ఉంది. అంటే ముందు నేను ఆచరించేదాన్ని, తర్వాత ఒక బుక్కు దానంతటది ఎవరో ఒకరు నాకు గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు. అందులో ఆ మహాత్ముడు ఆ సూచన చేసేవాడు. అంటే ఆల్రెడీ ఆ సూచన నా ఆత్మ నాకు చెప్పేదనమాట. ఇలా ప్రార్థించు, ఇలా శరణాగతి చెందు అని గైడెన్స్ వస్తేనే కదా నేను స్వామి రోజు రోజుకి ఒక ఇసుక రవ్వంత తీసే నాలో అని అంత దీనంగా అడిగేదాన్ని. అసలు ఇలా ప్రార్థన చేయాలని ఎవరు చెప్పారు? నాకు జ్ఞానం కలిగిన తర్వాత అనిపించింది, అసలు ఇంత అమాయకంగా భగవంతుడిని ఎలా ప్రార్థించాను, ఎలా అడిగాను. అసలు ఇప్పుడు ఈ జ్ఞానం అంతా అనవసరంగా నాకు తెలిసింది. ఈ జ్ఞానం అంతా ఏమీ తెలియలేనప్పుడు నేను పిలిస్తే పలికేవాడు భగవంతుడు. ఇప్పుడు నాకు జ్ఞానం వచ్చాకే భగవంతుడు అడ్డైపోయాడు అని అనిపిస్తుంది అప్పుడప్పుడు ఆలోచిస్తే. అందుకే మీకు కూడా నేను ఎక్కువ పదే చెప్తాను, భగవంతుడికి మనకి మధ్య అడ్డు మన మనసే కాకుండా జ్ఞానం కూడా అడ్డుపడుతుంది అనేసి. అందుకని అంతా ఇచ్చింది భగవంతుడే అయినప్పుడు మీరు ట్రైన్ ఎక్కి మీరు మీ సూట్ కేసు కూడా ట్రైన్ బోగిలో కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు కదా. సూట్ కేసు నెత్తి మీద పెట్టుకొని మొయ్యరు కదా. అలాంటిది ఈ మనసుని, ఈ మాయని నేను మోస్తున్నాను, నేను సాధన చేస్తున్నాను, ఈ నేను అనే జ్ఞానాన్ని, ఈ నేను అనే అడ్డుని తీసి అసలు నేను చేస్తున్నానని వ్యక్తిత్వపు ఆలోచనని పక్కన పెట్టండి. భగవంతుడికి పూర్తి శరణాగతి చెందండి. స్వామి మమ్మల్ని పూర్తిగా కరుణించని మీ మనసులో ఏ భావం తలెత్తినా కూడా అంతా కూడా ప్రతిరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు చక్కగా భగవంతుడితో చెప్పుకోండి. అప్పుడు ప్రశాంతంగా నిద్రపోండి. అప్పుడు మమకారం ఏంటి, ఎలాంటి కారమైనా సరే కరిగిపోవలసిందే సుమా. ప్రయత్నించి చూడండి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.